వెల్కమ్ టు కోనసర్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు క్లాస్లో క్యూబ్ నెంబర్స్ని ఏ విధంగా ఈజీగా చేయొచ్చో తెలుసుకుందాం. ఇటువంటి ట్రిక్స్ పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వారికి మ్యాథ్స్ పట్ల ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా వారు కూడా కొత్తగా ట్రై చేస్తారు. ముందుగా మనం 23 హోల్ క్యూబ్ దీన్ని ఏ విధంగా క్యూబ్ చేస్తామో తెలుసుకుందాం. అంటే దీని వాల్యూ ఏ విధంగా కనుక్కుంటాం చూద్దాం. అయితే ఇది a+b హోల్ క్యూబ్ అనే ఫార్ములాని బేస్ చేసుకుని ఉంటుంది. a+b హోల్ క్యూబ్ ఫార్ములా a³ + 3a² b + 3ab² + b³ అయితే మీకు ఫార్ములా రావాల్సిన అవసరం లేదు. దీన్ని మనం ముందుగా 4 పార్ట్స్గా అనుకుంటాం. 4 పార్ట్స్ వేసుకుంటాం. ఇప్పుడు 2ని క్యూబ్ చేస్తాం. ఫస్ట్ ఈ 2 డిజిట్ నెంబర్లో ఫస్ట్ 2ని క్యూబ్ చేస్తే 8 అవుతుంది. 8 వేస్తాం. నెక్స్ట్ స్టెప్ సెకండ్ పార్ట్లో 2ని స్క్వేర్ చేసి 3తో మల్టిప్లికేషన్ చేస్తాం. అంటే 4 × 3 2 స్క్వేర్ అంటే 4 4 3 = 12. నెక్స్ట్ థర్డ్ పార్ట్లో 3ని స్క్వేర్ చేసి 2తో మల్టిప్లికేషన్ చేస్తాం. 3 స్క్వేర్ అంటే 9 9 2 = 18 వేస్తాం. నెక్స్ట్ చివరి స్టెప్లో 3³ అంటే 27. ఇప్పుడు మిడిల్లో ఉన్న 2 టైమ్స్ని డబుల్ చేసి వేసుకుంటాం. 12 డబుల్ 24 18 డబుల్ 36. ఇప్పుడు టోటల్ చేస్తాం. టోటల్ చేసి వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని వేసుకుంటూ వెళ్తాం. 27లో వన్స్ ప్లేస్లో 7 ఉంది. 7 వేస్తాం. 2ని ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేసుకుని వేసుకుంటాం. 2 18 20 20 36 56 56కి 6 వేస్తాం. 5ని ఇక్కడ వేస్తాం. ఇప్పుడు 12 + 24 36 36 + 5 41 41కి 1 వేస్తాం. 4 ఇక్కడ వేసుకుంటాం. 4 8 12. ఈ విధంగా మనకి 23 హోల్ క్యూబ్ వాల్యూ ఈజీగా వస్తుంది. అదే మామూలుగా చేయాలి అంటే 23 × 23 చేసి వచ్చిన వాల్యూని మళ్ళీ 23తో మల్టిప్లికేషన్ చేసి అది కొద్దిగా లెంతీ ప్రాసెస్గా ఉంటుంది. ఇలా ఈ విధంగా మనం కొన్ని సమ్స్ ప్రాక్టీస్ చేస్తే కనుక ఈజీగా కాల్కులేట్ చేసి దాని వాల్యూ అనేది క్యూబ్ నెంబర్ వాల్యూ అనేది